నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి సాధించాలి అని అమ్మవారిని ప్రార్థించినట్లు వెల్లడి. టీడీపీ ప్రభుత్వ వేధింపులపై వైసీపీ డిజిటల్ బుక్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించిన జగన్. నారా లోకేష్ రెడ్ బుక్ కు కౌంటర్ గా రూపకల్పన చేశామన్న వైసీపీ అధినేత. గత వైసీపీ సర్కార్ యూనిఫామ్ కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణకు మంత్రి నారా లోకేష్ ఆదేశం. చేనేత సొసైటీలకు యూనిఫామ్ ఆర్డర్లపై అధ్యయనానికి వర్కింగ్ గ్రూప్. భారత ఉపరాష్ట్రపతి సిసి రాధాకృష్ణన్ తన విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వరదిల్లాలి అని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల మధ్య పూర్ణ కుంభంతో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో రాధాకృష్ణన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. విజయవాడ నగరంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తన పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు డిజిటల్ బుక్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేదే లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించిన రెడ్ బుక్ కు ఇది సమాధానంగా కనిపిస్తుందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల యూనిఫామ్ల తయారీ ఆర్డర్లలో కొంత శాతాన్ని చేనేత సహకార సంఘాలకు ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. చేనేత వృత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో చేనేత సొసైటీలకు ఆర్డర్లు ఇచ్చినప్పుడు సరఫరాలో జాప్యం జరిగింది అని, ప్రభుత్వ టెండర్లలో మార్కెట్ ధరలతో పోటీ పడడం వంటి సవాళ్లున్నాయని అన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు 4-5 సభ్యులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. విష కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలను తక్షణమే మూసివేయాలి అని, కంపెనీల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వ్యర్థాలను తక్షణమే నిలుపుదల చేయాలి అని కోరుతూ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉప్పాడ ప్రాంతానికి వచ్చి నిరసన చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు ఎవరూ అధైర్యపడొద్దు అని, అన్ని సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయని, సమస్యలన్నీ తీరుతాయని భరోసా కల్పించారు. ఈ రోజు ఒక్క రోజులో నేను డెసిషన్ తీసుకొని డెసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మీతో చర్చించి కానీ ఒక సొల్యూషన్ అంటే ఒక పరిష్కారం చూపలేని సమస్య. సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ అసెంబ్లీ అయిపోతున్నాయి. ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. అది మీరు కూడా చూస్తారు. ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి కొంత నమ్మకం ఉంచండి, కొంత సమయం ఇవ్వండి. నేను మీతో ఇదే విషయం గురించి నేను నెక్స్ట్ మీరే చూస్తారు. ఒక నెక్స్ట్ 10-15 రోజులు మనం స్టార్ట్ చేస్తాం. వర్క్ కూడా ఈ అసెంబ్లీ అయిపోతూనే మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం. దయచేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి. సీజన్ ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. దీని గురించి మీతో కూర్చోక ఆయన మాటగా నాకు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయన 100% ఆయనకి ఈరోజు ఒక నిమిషం ఈరోజు ఆయన దగ్గర నుంచి స్పెసిఫిక్గా ఏం మాట్లాడాలి ఆయన డైరెక్షన్స్ మీద వచ్చాను నేను ఇవాళ. అండ్ రెండోది ఆయనకి జ్వరం వల్ల ఈరోజు ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. నాకు తెలుసు అక్కడ పరిస్థితి. నేను అందుకని పదే మిమ్మల్ని కోరుకున్నది కూడా ఏంటంటే కొంచెం సమయం ఇస్తే అసెంబ్లీ అయిపోతూనే సార్ ఎనీవే ఇక్కడికి రావాలి ఇస్తున్నారు. సో అక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి మీరే మాట్లాడుతారు. దయచేసి అంతవరకు కొంచెం సమన్వయం పాటించాల్సిందిగా నా ప్రార్థన. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో సత్యమ్మ తల్లి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఉదయం మేకులవారిపల్లి నుండి ఆలయ కమిటీ సభ్యులు హరిస్వామి, చంద్రశేఖర్, గ్రామ ప్రజలు ఉభయదారులుగా అమ్మవారికి సారే, చీర నైవేద్యం సమర్పించి పంచామృత అభిషేకంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి సద్దల చక్రపాణి, అమర్నాథ్ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాహనంపై త్రిశూలాన్ని ఆయుధంగా ధరించి మహేశ్వరుని శక్తి అయిన మహేశ్వరి అవతారంలో పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చారు. శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోట సత్యబాబు అమ్మవారిని మహేశ్వరి అవతారంలో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీచక్రార్చన, నవావరణార్చన, చండీ రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు నిర్వహించారు. దేవస్థానం పిఠాపురంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 3వ రోజు మహేశ్వరి అలంకారంతో అమ్మవారు కొలుచుకుంటూ ఉన్నాం. అమ్మవారిని మహేశ్వరస్య శక్తి మహేశ్వరి. ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా అలంకారాలు, అవతారాలన్నీ కూడా అమ్మవారి మనల్ని ఏ విధంగా అనుగ్రహిస్తున్నాయి అనే దాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. ఆ మహేశ్వరి యొక్క శక్తియే, ఆ శంభువు యొక్క శక్తియే మహేశ్వరి. ఆవిడే మహేశ్వరి. మహేశ్వరుడి యొక్క శక్తి మహేశ్వరి. అలాగే బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి. ఇలా పుల్లింగ దేవతల యొక్క శక్తి ఏదే దేవతలు ఉంటాయో వారే అమ్మవారిగా మనం వర్తించుకుంటూ ఉన్నాం. ఈ 9 రోజులు. అందులో ఇవాళ రోజున మహేశ్వరి శక్తిగా అమ్మవారు అలంకరింపబడ్డారు. త్రిశూలాన్ని ఆయుధాన్ని ధరించి అలాగే వృషభారూఢ అయి అమ్మవారు దర్శనమిచ్చారు. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షాంగంగా చేసే యజ్ఞక్రతువులన్నీ కూడా హోమగుండంలో, యజ్ఞకుండంలో చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధాన మంత్ర హోమం, అమ్మవారికి సంబంధించి 9 అక్షరముల మంత్రం ఉంది, నవారణ మంత్రము అంటారు. ఆ నవారణ మంత్రాన్ని పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా ఇక్కడ హోమం చేస్తూ ఉన్నారు. అలాగే సప్తశతి చండీ హోమం, అమ్మవారి హోమంతో పాటు చండీ హోమంతో పాటు రుద్రహోమం కూడా ప్రతినిత్యం జరుగుతూ ఉంది. ఇక్కడ శివశక్తి ఐక్యత, వారిద్దరి యొక్క తత్వాన్ని ప్రతిబింబం చేసేదే ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా. అందుకని పార్వతీ పరమేశ్వరులు కలిపి ఆరాధించడమే సమన్వయం. అదే
మన భారతదేశం యొక్క సంస్కృతి, ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అసలైన ముఖ్య విషయం అది. ఇద్దరిది అటువంటి దేవతలు పార్వతీ పరమేశ్వరులు లోకానికంతటికీ క్షేమాన్ని, ఆనందాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి దేవతలు. వారి ఆశీస్సులు లోకానికందరికీ క్షేమంగా ఉండాలని, వారి ఆశీస్సులతో పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో సుభిక్షంగా పంటలు బాగా పండాలని, ఈ నవరాత్రి ఉత్సవాలు అనారోగ్యాలు రాకుండా ఉండాలని ప్రధానంగా ఈ నవరాత్రి దీక్ష చాలా ముఖ్యోద్దేశాలు ఇవన్నీ కూడా. పంట పండడం, ఆరోగ్యంగా ఉండడం, రోగాలు లేకుండా ఉండడం, ఇవి ప్రధానమైన కోరికలు అందరికీ. ఇకపై ఏవి ఉంటాయి వ్యక్తిగత విషయాలు, అవన్నీ ఇవి లోకానికి అందరికీ సంబంధించినవి కనుక అవన్నీ సమగ్రంగా లోకం అంతా అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ జగద్గురువులకు అర్పణగా భక్తి శ్రద్ధలతోటి చేసేటువంటి దీక్షలో 3వ రోజు మాహేశ్వరి అలంకారం పూర్తి చేసుకున్నాం. సాయంత్రం యథాప్రకారంగా అర్చనలు, హారతులు ఇవన్నీ కూడా ఉంటాయి. రేపటి సాయంత్రం నుంచి అమ్మవారికి దేవీ భాగవతం, వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతాన్ని ఇక్కడ ప్రవచనం చేయడం కూడా రేపు సాయంత్రం నుంచి జరుగుతుంది. అవన్నీ కూడా సభ్యులు అలాగే భక్తులు అందరూ కూడా వైభవంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరిస్తూ ఉన్నారు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట కాజ్వే వద్ద 8వ తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. విజయరామరాజుపేట గ్రామానికి చెందిన ఆడారి రోహిత్ సరదాగా కాజ్వే వద్దకు వెళ్లాడు. కాళ్లకు ఉన్న చెప్పు జారిపోవడంతో నదిలోకి దిగి గల్లంతయ్యాడు. విద్యార్థి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. గాలింపునకు వర్షం అడ్డంకిగా మారింది. 40 రోజుల క్రితమే భారీ వర్షాలకు ఈ కాజ్వే కొట్టుకుపోయింది. ఆనాటి నుండి పునరుద్ధరీకరణ పనులు చేపట్టలేదు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని వర్మ సందర్శించారు. పురోహూతిగా అమ్మవారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టుచీరలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ శేష వస్త్రాలతో మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. కుకుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ చేతుల మీదుగా మాజీ వర్మను ఘనంగా సన్మానించారు. దర్శించుకొని పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం శ్రావణ శుక్రవారం పూజలకి పూర్వం నుంచి కూడా పెట్టడం జరిగింది. ఇదివరకు స్టార్టింగ్లో 4 లక్షలు ఉండేది, ఇప్పుడు 11 లక్షలు పూజలకి, శుక్రవారం పూజలకి ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా దసరా నవరాత్రుల సందర్భంగా కూడా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరి భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో 7,000-8,000 ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం కూడా కొంత బడ్జెట్ టెంపుల్లో పెట్టి భవానీ భక్తులందరికీ కూడా సహాయ సౌకర్యాలు అందించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతాం. ఇదివరకు అంటే ఇక్కడ అభివృద్ధి చాలా చేసాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొట్టమొదటిసారిగా శివాలయాలు యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తుల్ని పర్ఫెక్ట్గా పెట్టడం జరిగింది. మన కుకుటేశ్వర స్వామి పాదగయ టెంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి ముందు చండీ యాగం, పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే ఇవాళ రేపు ఖర్చులు 40,000 అయ్యే పరిస్థితి. దానికి ఒక బడ్జెట్ 40,000 రూపాయలు ఇచ్చి ప్రతి పౌర్ణమికి 100 రూపాయలకే పేదవాడికి చండీ యాగం చేసే విధంగా చేయించడం జరిగింది. ఆలయంలో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా వేయించడం జరిగింది. అర్చికా క్వార్టర్స్కి 2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చి మన టైంలో ప్రారంభించడం జరిగింది. అవి రీసెంట్గానే పూర్తయింది. అదేవిధంగా మన కుంతి మాధవస్వామి టెంపుల్కి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాల భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కింద ఫ్లోరింగ్ అది చేయించడం జరిగింది. అదేవిధంగా మన శ్రీ సంస్థానానికి సంబంధించి
ఆక్షన్ లేకుండా మూలన పడిపోయి అప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా డబ్బులు ఎంజాయ్ చేస్తుంటే ఆక్షన్ పెట్టించి 55 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేలాగా మరి సంస్థానానికి ఇచ్చి అది పిఠాపు నియోజకవర్గంలో చదువుకున్న పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది, ఇక్కడ లోపల ఒక హోటల్ రూమ్స్ ఉండి 5 ఫ్లోర్లు అసభ్యకర వాతావరణాలు ఉంటే దాన్ని ఆ రోజు మొండిగా ప్రజలు కూడా నన్ను తిట్టుకున్నారు, అవేళ తీసేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రజల దర్శనార్థం రోడ్డు మీద కూడా కనపడే విధంగా ఉండడం, ఆలయ అభివృద్ధి కూడా వాస్తురీత్యా పెరగడం కూడా జరిగిందని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. ఇటీవల విజయవాడ సమీపం గొల్లపూడిలో భూములు అన్యక్రాంతంపై ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో అభివృద్ధి అన్నది అంతంత మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంలో ముప్పిడి సంపత్, జొన్నలు, అన్నవరం, సిర్రపు శాంతకుమార్, కనుపూరి ఉదయ్ భాస్కర్, సాలూరి శివ, మస్తాన్, వలి తదితరులు పాల్గొన్నారు. ఒక అమ్యూజ్మెంట్, ఈ వచ్చిన భక్తుల యొక్క జేబులు కొట్టేయడానికి, అంటే అమ్మవారి మీద భక్తితోటి ఎంతో దూరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసేసి ఏదో క్యాబరేలను డ్యాన్సులు చూపించి వాళ్ళని ఆ దైవభక్తి నుంచి తప్పు దారి పట్టించే ప్రయత్నం చేయటం అన్నది చాలా దుర్మార్గమైన విషయం. ఇది యాక్చువల్గా స్టేట్ ఫెస్టివల్ కింద జరగాలి అమ్మవారి ఉత్సవాలు, మరి ఇంతవరకు స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసినట్టు లేరు. ఇది మాత్రం విజయవాడ ఉత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద చేయాలని ప్రయత్నం ఆల్రెడీ నిన్న ఓపెనింగ్ ఓ పెద్ద ఆయనతో చేయించారు. ఆయన వాక్చాతుర్యంతో ఏదో పిలిచారు కదా అని ఆయన నిన్న ఏదో చెప్పాడు అనుకోండి, అది మనం చూసాం. దాని గురించి మనం పెద్ద మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే దీన్ని ఏ రకంగా వీళ్ళు ప్రమోట్ చేస్తారన్నదానికి ఆ పెద్ద ఆయన తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయించారు. అంటే దీని వెనకాల ఎంత భారీ కుట్ర స్కెచ్ ఉందో మరి ఆ జనం అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు ఇప్పుడు అసలు నిజంగా ఇది దసరా ఉత్సవాలకు సంబంధించింది అయితే జరిపేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిలో జరుగుతున్నట్టయితే, మరి దీనికి సంబంధించిన ఒకవేళ భక్తుల నుంచి వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి హుండీలో దేవాలయానికి అప్పచెప్పేయాలి కదా, ఎన్ని కోట్లు వచ్చినా. మరి ఆ ప్రయత్నం చేస్తామని ఎక్కడని చెప్పారా? అలాగేం చెప్పట్లా. అసలు ఇది అంటే ఏదో మనకి చూడండి, అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ళ వరకు కాదేది అనర్హం కవితకి అంటారు చూసారా, అలాగా దోపిడీకి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ అవకాశం వచ్చినా సరే అందిపుచ్చుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యాంశాలు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి సాధించాలి అని అమ్మవారిని ప్రార్థించినట్లు వెల్లడి. టీడీపీ ప్రభుత్వ వేధింపులపై వైసీపీ డిజిటల్ బుక్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించిన జగన్. నారా లోకేష్ రెడ్ బుక్కు కౌంటర్గా రూపకల్పన చేశామన్న వైసీపీ అధినేత. గత వైసీపీ సర్కార్ యూనిఫామ్ కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణకు మంత్రి నారా లోకేష్ ఆదేశం. చేనేత సొసైటీలకు యూనిఫామ్ ఆర్డర్లపై అధ్యయనానికి వర్కింగ్ గ్రూప్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.